బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు ఇవాళ పార్టీ దునికిన కడియం సారుని దానం నాగేందర్ సారుని ఇంకా మిగిలిన లీడర్లు సుత పొల్లుగా అరుచుకున్నాడులా సిగ్గు శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి అన్నాడు. అంతేకాదుల్లా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ సుత ఇచ్చిండు. కౌశిక్ రెడ్డి సారు ఇంకేమన్నాడు సార్ మాటల్లో మీరే వినుండ్రి. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలో రాళ్లతోని? ముఖ్యమంత్రి గారిని కొట్టాలనా, పార్టీని మారిన వాళ్ళని కొట్టాలనా, ఎవరు కొట్టాలి? ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటారు కావచ్చు. 100% మేము చెప్తున్నాం, పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సావు డప్పు కొడతాం, బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చి పెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మీకు అంత రేషం ఉంటే దానం నాగేందర్ గారికి, కడియం శ్రీహరి గారికి, వెంకట్రావు గారికి అంత రేషం ఉంటే, మీరు సిగ్గు శరము లజ్జ మానం మీకుంటే, మీరు అన్నం తింటురు అనుకుంటే, మీరు మొగోళ్ళే అయితే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి మీరు మొగోళ్ళు అయితే మళ్ళీ పోటీ చేసి గెలువురా చూస్తాం. అసలు మీరు ఏమనుకుంటారా? ఉట్టిగానే ఇచ్చి పెడతాం సపరేట్గా ఉంటాం అనుకుంటారా? రాసి పెట్టుకోరి. మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రాక తప్పదు, మీకు డిపాజిట్లు పోక తప్పవు. ఇది నిజం నిజం నిజం. ఖచ్చితంగా నేను ఖైరతాబాద్లో ఉన్న మన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని, స్టేషన్ గన్పూర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని, భద్రాచలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరిని కూడా రెడీగామని చెప్తున్నాం. ఖచ్చితంగా బై ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. వీరి ముగ్గురికి బుద్ధి చెప్పాలి, వీరి ముగ్గురికి డిపాజిట్ పోయేటట్టు ఖచ్చితంగా మన అందరం కూడా కష్టపడదామని తెలియజేస్తూ, తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు తుక్కుగూడ సభలో. ఏమని మాట్లాడుతున్నా? ఖచ్చితంగా పార్టీ మారినోళ్ళని ఇమీడియట్గా వాళ్ళ పదవి డిస్క్వాలిఫై అయిపోయేటట్టు మేము కొత్త అమెండ్మెంట్ తెస్తాం, మేము మా మేనిఫెస్టోలో అని పెడతాడు. ఎంత సిగ్గుమానిచ్చారనే ఆయన మాట్లాడుతుంటాడు. వేదిక వెనుక దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు కూర్చొని ఉంటారు. అసలు వీళ్ళకి నెత్తి కత్తి లేని పార్టీ, వీళ్ళకి దిమాగ్ ఉన్నదా లేదా? వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నా? అంత రేషం ఉంటే వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయర్రి. అసలు వీళ్ళు తెలిసి కండువాలు కప్పుకుంటుర్రా, తెలియక కండువాలు కప్పుకుంటుర్రా, అమాయకంగా కప్పుకుంటుర్రా? నాకైతే అర్థమవుతలేదు.